విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్లను ప్రకటించాలని కోరుతూ భీమిలి నియోజకవర్గం 9 వార్డుల అధ్యక్షులు 3 మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు జన సైనికులు వీర మహిళలు జిల్లా కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. భీమిలి టికెట్ను పంచకర్ల సందీప్కి ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి పార్టీల అధ్యక్షులను వారు కోరారు. ఈ మేరకు జనసేన విశాఖ జిల్లా రూరల్ ప్రధాన కార్యదర్శి వివి కృష్ణయ్య మాట్లాడారు. 2019 నుంచి ఇక్కడ సందీప్ ప్రజలకు అందుబాటులో ఉన్న సందీప్కు భీమిలి టికెట్ ఇవ్వాలని కోరారు. ఎర్రమట్టి దెబ్బలు, కర్లువాడ, బాన్రంగి బ్రిడ్జి వంటి సమస్యల మీద సందీప్ ఆధ్వర్యంలో పోరాటం చేశామని గుర్తు చేశారు. భీమిలిలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. విద్యావంతుడు యువకుడు సందీప్కి న్యాయం చేయాలని ఆయన కోరారు. జనసేన జిల్లా కార్యదర్శి మజ్జి శ్రీను మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రజల సేవలో ఉన్న డాక్టర్ పంచకర్ల సందీప్కు టికెట్లు ఇవ్వాలని కోరారు. జనసేన నేత శాకరి శ్రీనివాస్ మాట్లాడుతూ భీమిలిలో సందీప్ గత 5 ఏళ్లుగా ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపి పోరాటం చేశారు. సందీప్ భీమిలిలో చేసిన పాదయాత్రలో ప్రజాస్పందన వచ్చిందని చెప్పారు. అలాగే ఏంటంటే మందు కొట్టి తీసుకొచ్చి వీధుల్లో పెట్టారు ఇంటి పక్కన అని చెప్పడం జరుగుతుంది. అలాంటి సమస్యలన్నీ కూడా భీమిలి నియోజకవర్గంలో ఈరోజు సందీప్ గారి దృష్టిలో ఉంటాయి. సందీప్ గారికి మాత్రమే తెలుసు. ప్లస్ వచ్చి సందీప్ గారు భీమిలిలో రాఖీ పండుగ రోజు కూర్చొని మధురవాడ జేవీఎంసీ దగ్గర కూర్చొని రాఖీలు కట్టించుకుంటాను అని చెప్పి కూర్చున్నారండి. కూర్చున్న వ్యక్తిని కారణాలు చెప్పమంటే మాకు తెలియట్లేదు, ఇక్కడ స్థానిక మినిస్టర్ ఒప్పుకోవట్లేదు, ఇక్కడ ఉన్న స్థానిక బలగాలు ఊరుకోవట్లేదు, కాబట్టి ఇక్కడ నుంచి మీరు లేచి వెళ్ళిపోవాలి అన్నారు. సందీప్ గారు నేనేమి ఇక్కడ తప్పు చేయట్లేదు కదా, నేను ఆడపిల్లలతో రాఖీ కట్టించుకుంటున్నాను కాబట్టి దానికి కొంతసేపు పర్మిషన్ ఇవ్వండి అంటే సరే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అన్నారు. 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత తీసుకొచ్చి అత్యధిక దారుణంగా సందీప్ గారిని తీసుకొచ్చి వ్యాన్ ఎక్కించి మరి లాక్కి వెళ్ళిపోయారు. అంటే ఆయన చేసింది అక్కడ ఏం తప్పలేదు, రాఖీ కట్టించుకోవడం ఆయన తప్పు. అలాగే నాతో పాటు నా క్యాడర్ కూడా కూర్చుంటుంది అని చెప్పి కూర్చుంటే అదే రోజు అల్లూరు సీతారామరాజు గారు జయంతి, ఆ రోజు మినిస్టర్ గారు వచ్చారు. కనీసం మా వైపు చూడలేదు, అక్కడ ఉన్న జనాల వైపు చూడలేదు, వచ్చారు గంటేశ్వరు వెళ్ళిపోయారు అంతే. అలాంటి నాయకుని అయితే ఎన్నుకోవాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ఇన్ని కేసులు వేసుకున్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఓడిపోయి కూడా ఈరోజు జనాల మనసులు దోచుకుని జనాల మధ్యలో ఉన్న వ్యక్తి సందీప్ గారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కానీ, అలాగే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా అధ్యక్షులు గారు, మా దేవుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము విన్నవించుకున్నది ఏంటంటే, సాటి మహిళలుగా మాకు సందీప్ గారి నాయకత్వం నచ్చి మేము ఈ రోజు ఆయనతో తిరుగుతున్నాం కాబట్టి ఒక ఉమ్మడి అభ్యర్థిగా సందీప్ గారిని కేటాయించాలి, భీమిలి టికెట్ సందీప్ గారికి ఇవ్వాలి, అదే న్యాయమని మేము అనుకుంటున్నాం. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మా అధినేత గారు మా విన్నపాన్ని మన్నించి కంపల్సరిగా భీమిలి సందీప్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, అలాగే కూటమిలో ఉన్న నాయకులందరూ అధ్యక్షులకు కూడా నా విన్నపం ఏంటంటే, ఇప్పటి వరకు సందీప్ గారితో మేము ట్రావెల్ అవుతున్నామండి. మాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి యువకులు అటువంటి వ్యక్తికి ఇవ్వడం మాకు సంతోషమే. ముఖ్యంగా సందీప్ గారిని ఇస్తే మనస్ఫూర్తిగా మేము గెలిపించుకుంటామండి. అలా అని మేము వ్యతిరేకించట్లేదు కూటమిని. అంటే మా విన్నపం ఏంటంటే, ఎప్పుడైనా తల్లికి తండ్రికి ఏదైనా సమస్య ఉంటే చెప్తారు బిడ్డ. అలాగే యువకుడు ఇతని గురించి మాకు తెలుసు కాబట్టి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి సమస్య అనేది భీమిలిలోని, అంటే జూట్ మిల్లు కేసు సమస్య ఏంటి అంతా భీమిలి చుట్టూరే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముందుగా ఇలాంటి భీమిలిని జనసేన పార్టీ తరఫున ఇతను 5 years కంటిన్యూ నేను తనతో ట్రావెల్ అవుతున్నాము. సమస్యల మీద పోరాడుతున్నాం కాబట్టి కంపల్సరీ ఇస్తే గెలిపించుకోవాలని, యువకుడు రావాలని, అతను తన టైంలంతా పార్టీకే జనసేన పార్టీకి కేటాయించారు. అలాంటి యువకులు రావాలని కోరుకున్నా మనస్ఫూర్తిగా సందీప్ గారు. అలాగే కూటమికి ఇది ఒక మా అభ్యర్థన మాత్రమే, దాన్ని వ్యతిరేకించాలని లేదు. మా అధ్యక్షుడి మీద, మనోహర్ గారి మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి ఇది ఒక మా విన్నపంగా తీసుకోండి. మా సందీప్ గారు రావాలని మనస్ఫూర్తిగా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నేను కోరుకుంటున్నాను.